జీవితంలో మనం సురక్షితమైన దారిలో వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి మనసుకు మనకు నచ్చిన దారివైపు లాగితే ఏం చేయాలి? నెలకు వచ్చే స్థిరమైన జీతాన్ని, సమాజం ఇచ్చే హోదాను వదిలేసి రేపేం జరుగుతుందో కూడా తెలియని ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టే ధైర్యం ఎంతమందికి ఉంటుంది? వద్దమ్మా, ఆ రంగానికి వెళితే గౌరవం ఉండదు, సమాజం నిన్ను వేరేలా చూస్తుంది అని కన్నతల్లే భయపడుతూ చెప్పినప్పుడు ఆ అడుగు వెనక్కి పడుతుందా, లేక చరిత్రను తిరగరాస్తుందా? తల్లి ఆందోళనను గౌరవిస్తూనే తన కలపై నమ్మకం మాత్రం కోల్పోలేదు. కార్పొరేట్ జాబ్ని వదిలేసి కెమెరా ముందు, కెమెరా వెనక తనదైన ముద్ర వేసింది. భారతీయ నటనను అంతర్జాతీయ వేదికపై గర్వంగా నిలబెట్టి నేడు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ యూనివర్సిటీలో అనుబంధం ఉన్న సంస్థ నుంచి సత్కారం అందుకునే స్థాయికి ఎదిగింది. ఆ అసాధారణ నటి ఎవరో కాదు, సయానీ గుప్తా. ఇది ఆమె నిజ జీవిత స్ఫూర్తిదాయక ప్రయాణం. ఈ ప్రయాణం ఈ రోజుది కాదు. దీని మూలాలు కోల్కతా నగరంలోని కళాత్మక వాతావరణంలో బలంగా నాటుకుపోయాయి. కళలు, నాటకాలు లేకపోతే మనుషులు ఎలా జీవిస్తారు అని ప్రశ్నించే సయానీ గుప్తా కళలను ప్రాణంగా ప్రేమించే ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి కమల్ గుప్తా అద్భుతమైన గాయకుడు, పాటలు రచయిత. ఆల్ ఇండియా రేడియోలో ఎన్నో సంవత్సరాలు పనిచేశారు. భారతదేశంలో ఎఫ్ఎం రేడియో విస్తరించకముందే ఆయన కన్నుమూసిన సంగీతం, నటనపై ప్రేమను తన కుమార్తె మనసులో నాటారు. కేవలం 5 ఏళ్ల వయసులోనే తండ్రితో కలిసి రేడియో స్టేషన్కు వెళ్లి అక్కడ చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొని తన జీవితంలో మొట్టమొదటి 500 రూపాయలు సంపాదించారు. ఆ అనుభవం ఆమె జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది. మరోవైపు ఆమె తల్లి మైత్రి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి. అందుకే ఇంట్లో కళాత్మక వాతావరణంతో పాటు క్రమశిక్షణ కూడా సమానంగా ఉండేది. సయానీ కేవలం నటనకే పరిమితం కాలేదు, చదువుల్లోనూ ఎప్పుడూ ముందుండేది. హిస్టరీ డిగ్రీ పూర్తి చేసిన ఆమె భరతనాట్యం, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్యాలతో పాటు విదేశీ నృత్య శైలిలోనూ కఠినమైన శిక్షణ పొందింది. కాలేజ్ రోజుల్లో డిబేట్స్, నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. చదువు పూర్తయ్యాక అందరిలాగే ఆమె ఒక కార్పొరేట్ జాబ్లో చేరింది. మంచి జీతం, సౌకర్యవంతమైన జీవితం అన్నీ ఉన్నాయి. కానీ ప్రతిరోజు పడుకునే ముందు ఆమె మనసులో ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయేది. నేను చేస్తున్న పని నిజంగా నాకు సంతోషాన్నిస్తుందా అని. మనం చేసే పని మనసుకు ఆనందాన్ని ఇవ్వనప్పుడు ఎంత జీతం వచ్చినా, ఎంత హోదా ఉన్నా ఆ పని ఒక భారంగానే అనిపిస్తుంది. సయానికి కూడా అదే అనిపించింది. లోపల ఏదో వెలితి, ఏదో కోల్పోతున్నాననే భావన రోజురోజుకీ పెరిగిపోయింది. చివరకు ఒక దృఢమైన నిర్ణయం తీసుకుంది. చేతిలో ఉన్న కార్పొరేట్ జాబ్కి రాజీనామా చేసింది. అదే నిర్ణయం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. కార్పొరేట్ జాబ్కి రాజీనామా చేయడం ఒక నిర్ణయం మాత్రమే, కానీ ఆ నిర్ణయాన్ని కుటుంబానికి చెప్పడం అసలు పరీక్ష అక్కడే మొదలైంది. ఉద్యోగం వదిలేసి నటన వైపు వెళ్తానని చెప్పినప్పుడు ఏ తల్లైనా మొదట భయపడుతుంది. సయానీ తల్లి కూడా అలాగే ఆందోళన చెందారు. ఆ రంగంలో భద్రత ఉండదు, మహిళలను సమాజంలో చూసే చూపు కూడా వేరేగా ఉంటుంది అంటూ ఆమెను ఎన్నోసార్లు వారించారు. ఎందుకంటే ఒక కళాకారుడిగా తన భర్త ఎదుర్కొన్న కష్టాలను, ఆ రంగంలోని అనిశ్చితను ఆమె కళ్లారా చూశారు. అందుకే కూతురు కూడా అదే దారిలో నడవడం ఆమెకు భయంగా అనిపించింది. కాని సయానీ వెనక్కి తగ్గలేదు. తల్లిని ఎదిరించాలని కాదు, తన ప్రతిభతో ఆమెను ఒప్పించాలని నిర్ణయం తీసుకుంది. అందుకే పూణేలోని ప్రతిష్టాత్మకమైన FTTI ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో యాక్టింగ్ నేర్చుకోవడానికి సీటు సంపాదించింది. మొదట్లో తల్లి తీవ్ర అసంతృప్తితో ఉన్నా మాట్లాడకపోయినా సయానీ పట్టుదలను చూసి చివరికి ఆమె అంగీకరించారు. FTIIలో శిక్షణ పూర్తయ్యాక తన కలలను నిజం చేసుకోవడానికి నేరుగా ముంబైకి చేరుకుంది. అక్కడ థియేటర్ ఆర్టిస్ట్గా తన అసలు పోరాటాన్ని ప్రారంభించింది. సినిమా పరిశ్రమలో అడుగుపెట్టడం ఒకటి, అక్కడ మనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించడం మరొకటి. ఈ విషయం సయానికి మొదట్నుంచే తెలుసు. అందుకే అవకాశాల కోసం ఎదురుచూడకుండా తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగింది. ఆమె కెరియర్కు తొలి పరిచయంగా నిలిచింది secondmarriage.com. కానీ ఆమె జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా మాత్రం మార్గరీటా విత్ ఎ స్ట్రా. ఆ చిత్రంలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్పటినుంచి సయానీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సాధారణ పాత్రల కంటే నిజ జీవితానికి దగ్గరగా ఉండే వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత వచ్చిన పర్చ్డ్, ద హంగ్రీ, ఆర్టికల్ 15 సినిమాలు, అలాగే ప్రేక్షకుల విశేష ఆదరణ పొందిన 4 More Shots Please వెబ్ సిరీస్ ఆమె భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతమైన నటీమణుల్లో ఒకరిగా నిలబెట్టాయి. ఆమె నటించిన చిత్రాలు టొరాంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి ప్రపంచ స్థాయి వేదికలపై ప్రదర్శించబడ్డాయి. నటిగానే కాదు, ఆర్టికల్ 15, 4 More Shots Pleaseలో పాటలు కూడా పాడి తనలోని బహుముఖ ప్రజ్ఞను మరోసారి నిరూపించింది. కానీ సయానీ ప్రయాణం అక్కడితో ఆగలేదు. యాక్టింగ్ మాత్రమే కాదు, డైరెక్షన్,
ఎడిటింగ్ వంటి రంగాలపై కూడా ఆమెకు చిన్నప్పటినుంచే ఆసక్తి ఉండేది. FTIIలో చదువుతున్న రోజుల్లోనే వాటిపై లోతైన అవగాహన పెంచుకుంది. ఆ ఆసక్తితోనే ఆస్మానీ అనే షార్ట్ ఫిల్మ్ను స్వయంగా రాసి, నిర్మించి దర్శకత్వం వహించింది. ఈ చిత్రం వరల్డ్స్ ఫెస్ట్ హ్యూస్టన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డులను గెలుచుకొని సయానీలోని దర్శకురాల్ని కూడా ప్రపంచానికి పరిచయం చేసింది. మహిళలు తమ దృక్కోణం నుంచి మరిన్ని కథలు చెప్పాలని, అప్పుడే సమాజంలో కొత్త ఆలోచనలు పుడతాయని సయానీ నమ్ముతారు. నటిగా మాత్రమే కాదు, సమాజం గురించి ఆలోచించే ఓ సృజనాత్మక కళాకారిణిగా కూడా ఆమె తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆమెలోని ఈ సామాజిక స్పృహను నటిగా మరియు సృజనాత్మక కళాకారిణిగా చూపిన విశిష్ట ప్రతిభను గుర్తించిన హార్వర్డ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ SAA ఆమెను హార్వర్డ్ సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఎంపిక చేసింది. కళలను సినిమా విభాగంలో ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ మహిళగా సయానీ గుప్తా మరొక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అయితే ఈ స్థాయికి చేరుకున్న తర్వాత కూడా సయానీ ఎప్పుడూ విజయాన్ని తలకెక్కించుకోలేదు. విజయం సాధించినప్పుడు పొంగిపోవద్దు. ప్రతి విజయాన్ని ఒక కొత్త ప్రారంభంగా భావించాలి. ప్రతి మెట్టు ఎక్కిన తర్వాత ఇంకా ఎలా మెరుగవ్వాలి అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి అని ఆమె చెప్తుంటారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం ఎన్నో సందేహాలు, ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ ముందుకు సాగింది. ఒకప్పుడు కూతురి గురించి భయపడిన తల్లి అదే కూతురి విజయాలను చూసి గర్వపడే రోజు వచ్చింది. సయానీ గుప్తా జీవితం మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, మీ కలలపై మీకు అచంచలమైన నమ్మకం ఉంటే, మీ శ్రమపై మీకు నిజాయితీ ఉంటే, ఈ ప్రపంచంలో ఏ శక్తి మీ విజయాన్ని ఆపలేదు. ఈ స్ఫూర్తిదాయక ప్రయాణం మీలో కూడా కొత్త ధైర్యాన్ని, కొత్త ఆశను నింపిందని ఆశిస్తున్నాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయక జీవిత కథల కోసం టోన్ అకాడమీని ఫాలో అవ్వండి.